కార్మికుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందారు. అయితే ప్రస్తుతం అతి వేగంగా వచ్చి నీళ్లు పోస్తున్న వాటర్ ట్యాంకర్ ని కారు ఢీకొట్టింది. ఇక ఇదే నేపథ్యంలో ఇద్దరితో పాటు కార్మికుడు కూడా మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే రవిరాల ఔటర్ రింగ్ రోడ్ దగ్గర వాటర్ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. అతి వేగంతో వచ్చిన కారు ఘటనలో వాటర్ ట్యాంకర్ కార్మికుడితో పాటు కారులో ఉన్న ఇద్దరు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం మనం విజువల్స్ రూపంలో కూడా అక్కడ ఏం జరిగిందో కూడా చూస్తున్నాం. కారు ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయ్యింది. ఇక ఇదే నేపథ్యంలో నీళ్లు పోస్తున్న కార్మికుడు కూడా స్పాట్ లో మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే కారు నడిపిన వ్యక్తి శేర్లింగంపల్లికి చెందిన కృష్ణారెడ్డిగా కూడా పోలీసులు గుర్తించారు. పెద్ద అంబర్పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ సురేష్, అయితే ఓఆర్ఆర్ పై తరచూ కూడా ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి. అతివేగమే దీనికి కారణంగా పోలీసులు కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కి పూర్తి వివరాలు ఏంటి, అప్డేట్స్ ఏంటి? ఔటర్ రింగ్ రోడ్డు పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెట్లకు నీళ్లు పోసినటువంటి ట్యాంకర్ ను వెనకాల నుంచి కారు అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో కారు ముందు భాగం అంతా కూడా నుజ్జు అయిపోయి అందులో ఉన్నటువంటి ఇద్దరు ప్రయాణికులు కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత వాటర్ ట్యాంక్ వెనకాల ఉన్నటువంటి కార్మికుడు కూడా తీవ్ర గాయాలై అతను కూడా చనిపోయినట్టు చెప్తున్నారు. మొత్తం ముగ్గురు ఈ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. వాటర్ ట్యాంక్ చెట్లకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ కు సంబంధించిన చెట్లకి నీళ్లు పోస్తుండగా ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ పైన వేగమే 120 స్పీడ్ తో వెహికల్స్ వెళ్తుంటాయి. హెవీ వెహికల్స్ ఏమో 80 స్పీడ్ తో 2 లైన్ లో వెళ్తాయి. 2 లైన్ లో 120 స్పీడ్ తో కార్లు వేగంగా వెళ్తాయి. కానీ 120 స్పీడ్ కంటే అధికంగా ఇంకా 140, 150 స్పీడ్ తో రావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి మృతి చెందిన మృతదేహాలను ముగ్గురిని కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ వీరు గచ్చిబౌలికి చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించడం జరిగింది. మరో ఇద్దరు పేర్లు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు. అయితే తరచూ ఓఆర్ఆర్ పైన రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అప్పటికే సైనింగ్ బోర్డ్స్, హెచ్చరిక బోర్డ్స్ పెట్టినప్పటికీ కూడా అతి వేగంగా ప్రయాణించడంతోనే ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే స్పీడ్ బ్రేక్ ఏదైతే స్పీడ్ గన్స్ కూడా ఓఆర్ఆర్ పై ఏర్పాటు చేయడం జరిగింది. 120 స్పీడ్ కంటే అత్యధికంగా వెళ్తే ఖచ్చితంగా భారీ చలానాలు కూడా వేస్తున్నాం. అయినప్పటికీ కూడా కొంతమంది వాహనదారులు అతి వేగంగా వెళ్ళడం, కొన్ని వెహికల్స్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ పై పార్కింగ్ చేసి ఉన్న సమయంలో ఢీకొట్టడం, అలాంటి వెహికల్స్ ఏవి కూడా పార్కింగ్ చేయొద్దని చెప్పేసి పెట్రోలింగ్ కూడా చేస్తున్నప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని వాహనాలు ఉదయం పూట ఉండడంతో మొరాయించి లేదంటే ఏదైనా పాడైన సందర్భంలో లారీస్ గానీ హెవీ వెహికల్స్ రోడ్డు పైన ఉండడంతో వెనక నుంచి అనేక వెహికల్స్ ఇలా ఢీకొట్టి చనిపోవడం జరిగింది. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ ని వెహికల్ కారులో వస్తూ అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వాటిని పోస్ట్ మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు కూడా అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. సురేష్, మరి ఇది ఏ సమయంలో చోటు చేసుకుంది ప్రమాదం? అలానే కారులో ఇప్పటికే ఇద్దరు స్పాట్ లో మృతి చెందినట్లు కూడా తెలుస్తుంది. ఇద్దరే ప్రయాణిస్తున్నారా, ఇంకెవరైనా ప్రయాణిస్తున్నారా కారులో? కారులో ఇద్దరే ఉన్నట్టు చెప్తున్నారు. ముందు సీట్ లోనే డ్రైవర్ తో పాటు పక్క ముందు సీట్ లో మరో వ్యక్తి కూర్చున్నారు. వారిద్దరు కూడా అక్కడే స్పాట్ లో చనిపోవడం జరిగింది. మరో వాటర్ ట్యాంకర్ కి సంబంధించిన వ్యక్తి, చెట్లకు నీళ్లు పోసే వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడి హాస్పిటల్ తరలించే సమయంలో అతను కూడా మృతి చెందినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే పూర్తిగా మనం ఒకసారి ఆ విజువల్స్ లో కూడా చూసినట్టయితే కారుకు సంబంధించి ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినప్పటికీ కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అతి వేగంగా వచ్చి ఒక్కసారిగా వాటర్ ట్యాంక్ ని బలంగా ఢీకొట్టడంతో ఐరన్ తో కూడిన వాటర్ ట్యాంక్ వెనకాల భాగం అంతా కూడా ఐరన్ తో ఉంటుంది కాబట్టి వచ్చి కార్ ఢీకొట్టడంతో పూర్తిగా ముందు సీట్ వరకు కూడా పూర్తిగా డ్యామేజ్ కావడం జరిగింది. అందులోనే మృతదేహాలు కూడా చిక్కున్నాయి. పోలీసులు అక్కడికి స్పాట్ కి చేరుకొని అతి కష్టం మీద మృతదేహాలను కూడా బయటికి తీసి ఉస్మానియా హాస్పిటల్కి తరలించడం జరిగింది. కానీ తరచూ ఓఆర్ఆర్ పైన యాక్సిడెంట్స్ జరుగుతుండడంతో పోలీసులు కూడా అప్రమత్తంగా ఉన్నప్పటికీ బోర్డ్స్ ఏదైతే హెచ్చరికల బోర్డ్స్ 120 స్పీడ్ తోనే మాత్రమే వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంతమంది అతివేగంగా, ఎందుకంటే రోడ్ అంతా కూడా విశాలంగా ఉంటుంది, దాదాపు 120 కాదు 130, 140 వేగంతో కూడా కొన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి ఒక్కసారిగా ఆ వెహికల్ ముందున్న వెహికల్ కనబడకపోవడంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో
ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తుంది. పోలీసులు ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సాయంత్రం 4:30-5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులకి డయల్ 100 కి సమాచారం వచ్చింది. ఎందుకంటే పక్కనే వెళ్తున్నటువంటి వాహనదారులు వెంటనే పోలీసులకి సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన సమయంలో 4:30-5 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సురేష్, మనకి సర్టెన్ స్పీడ్ లిమిట్ అనేది కూడా ఓఆర్ఆర్ మీద ఉంటుంది, 120, 180, 80 అనేసి. అలానే స్పీడ్ లిమిట్ అంటే అతివేగమే దీనికి ప్రధాన కారణం అనుకోవచ్చా? ఇప్పుడు ఈ దారుణమైన ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణం అనుకోవచ్చా? అంటే కార్స్ వెళ్లే వెహికల్ రూట్ లో హెవీ వెహికల్స్ వెళ్ళొద్దని చెప్తుంటారు. కానీ ఇది ట్యాంకర్ కావడం, చెట్లకి నీళ్లు పోస్తుండడంతో ముందు స్లోగా వెళ్తూ ఉండడం, వెనకాల నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్టు అక్కడ ఉన్న వాహనదారులు చెప్తున్నారు. అయితే 4 లైన్ల రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ పైన ఉంటుంది. అది హెవీ వెహికల్స్ అయితే ట్రక్స్ గానీ వేరే హెవీ వెహికల్స్ గానీ 80 స్పీడ్ తో 2 లైన్ లో వెళ్ళాలి. కార్స్ ఏవైతే కార్లు ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయో పబ్లిక్ సంబంధించి అవి కూడా టూ లైన్స్ లో వెళ్తాయి. అవి 120 స్పీడ్ తో వెళ్తాయి. అలాంటి 120 స్పీడ్ కాకుండా ఇంకా అధిక స్పీడ్ తో కూడా కొంతమంది వాహనదారులు ఔటర్ రింగ్ రోడ్ పై ప్రయాణం చేస్తున్నారు. అలాంటి వారిని స్పీడ్ గన్స్ తో చలాన్లు వేస్తున్నప్పటికీ కూడా వారు మారట్లేదు. ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్ పైన స్పీడ్ లిమిట్స్ ఖచ్చితంగా పాటించాలి. 120 అంటే 120 స్పీడ్ లోనే వెళ్ళాలి. అంతకంటే ఎక్కువ వేగంతో వెళ్తే ఖచ్చితంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి పోలీసులు అనేక సార్లు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా కొంతమంది తొందరగా వెళ్ళాలనే తొందరతో ఒక్కసారిగా స్పీడ్ గా వెళ్ళడం, ఖాళీగా రోడ్డు కనిపించడంతో ఇది ముందు వెళ్లే వెహికల్ అంతగా స్పీడ్ గా ఉండకపోవడంతో ఒకసారిగా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కూడా వాటర్ ట్యాంక్ ని బలంగా ఢీకొట్టడంతోనే ప్రమాద తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఆ కారు కూడా పూర్తిగా ముందు భాగం నుజ్జు కావడంతో కారులో ఉన్న ఇద్దరు కూడా చనిపోయినట్టు పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్. మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం అక్కడ ఏం జరిగిందో. కారు ముందు భాగం మొత్తం అంటే బోనెట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. అయితే దాని అన్నింటినీ కూడా చైన్స్ పెట్టి బయటకు తీస్తున్నారు. కార్లో ఎయిర్ బ్యాగ్స్ కూడా అన్ని ఓపెన్ అయిపోయి కంప్లీట్గా అన్ని ఓపెన్ అయినా సరే లోపల మొత్తం ఇద్దరు ప్రయాణిస్తున్నట్లు కూడా పోలీసులు దర్యాప్తులో తెలిసింది. వారిద్దరూ కూడా స్పాట్లోనే మృతి చెందారు. ఇక ఇదే నేపథ్యంలో వాటర్ ట్యాంకర్, చెట్లు ఉన్న అక్కడ మొక్కలు ఉంటాయి కాబట్టి ఆ మొక్కలకి నీళ్లు పోస్తుంది వాటర్ ట్యాంకర్లో ఉన్న కార్మికులు కూడా బయటకు వచ్చి నీళ్లు పోస్తున్నారు. ఇక ఇదే క్రమంలో కార్మికుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా స్పాట్లో అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే నేపథ్యంలో కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ కూడా కంప్లీట్గా ఓపెన్ అయ్యాయి. కారు ముందు భాగం మొత్తం కంప్లీట్గా ట్రాష్ లాగా కనిపిస్తుంది. మొత్తం కూడా నుజ్జు అయిపోయింది కంప్లీట్గా. ఇక ఇదే నేపథ్యంలో ఒక వాటర్ ట్యాంకర్ని కారు బలంగా ఢీకొట్టడంతో కూడా మనకి ఓఆర్ఆర్ మీద కూడా చూసుకున్నట్లయితే సర్టెన్ స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి, 170, 180, 120, 80 అన్నట్టు. అయితే దీనికి మించి అతివేగంగా వెళ్ళాలి. ఓఆర్ఆర్ చాలా రోడ్డు మొత్తం కూడా మొత్తం విశాలంగా ఉంటుంది కాబట్టి అతివేగంగా వెళ్ళాలి అనే కారణంతో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో మొత్తం ప్రమాదానికి గల కారణం ఈ అతివేగమే అంటూ కూడా పోలీసుల దర్యాప్తులో తెలుస్తుంది. అయితే రవిరాల ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర వాటర్ ట్యాంకర్ను కారు బలంగా ఢీకొట్టింది. చెట్లకు నీళ్లు పోస్తున్న ఒక కార్మికుడు కూడా ఇందులో మృతి చెందాడు. అయితే ఆ కార్మికుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూడా అక్కడికక్కడే స్పాట్లో మృతి చెందారు. ప్రమాదంలో కారు మొత్తం కూడా ముందు భాగం మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. లోన్ అంతా కూడా ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన విజువల్స్ మనం ప్రస్తుతం బిగ్ టీవీ లైవ్ లో చూస్తున్నాం. అయితే కారు నడిపిన వ్యక్తి శేర్లింగంపల్లికి చెందిన కృష్ణారెడ్డిగా కూడా పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. పెద్దంబర్పేట నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నారు ఆదిపట్ల పోలీసులు. ప్రమాదానికి ప్రధాన కారణాలు అతివేగమే అంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్నారు. మనం విజువల్స్ రూపంలో కూడా చూడొచ్చు అక్కడ ఎంత దారుణంగా యాక్సిడెంట్ జరిగిందనేది కూడా మనం విజువల్స్ చూస్తుంటే కూడా మనకు అర్థమవుతుంది. అయితే అతివేగం కన్నా ప్రాణం విన్నా అని చెప్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలోనే వేగంగా వెళ్లి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దంటూ కూడా పోలీసులు పలుసార్లు చెప్తూ ఉన్నా సరే అతివేగంగా వెళ్లి ఈరోజు 3 ప్రాణాలు బలైపోయి వాటర్ పోస్తున్న కార్మికుడు, మొక్కలకి వాటర్ పోస్తున్న కార్మికుడితో పాటు కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మొత్తం 3 ప్రాణాలు బలైపోయి అతివేగం కారణంగా.